ఏలూరు జిల్లా మండవల్లి మండలం కానుకొలు గ్రామంలో కైక్లూరు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త బివి రావు జనసేన జయబేరి పాదయాత్ర నిర్వహించారు. ముందుగా గ్రామంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గ్రామంలో పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బివి రావుకి తమ సమస్యలను ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను ప్రజలకు తెలియజేయడం కోసమే పాదయాత్ర చేస్తున్నామని ఆయన తెలిపారు. జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ పాలనను అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కానుకొల్లు గ్రామ ప్రజలందరికీ సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. గత ఎన్నికల్లో 2019లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మనం అనేక కార్యక్రమాలు ప్రజల తరఫున పోరాటం చేస్తూ రైతు దీక్ష అయితేనేమి, అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇలాగా అనేక సమస్యల మీద మనం పోరాటం చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా జనసేన జనపేరి పాదయాత్రగా మనం నియోజకవర్గంలో పలు గ్రామాలు తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల యొక్క ఆ సమస్యల్ని ఎక్కడికక్కడే పరిష్కారం దిశగా కృషి చేస్తూ అధికారులతో తక్షణమే మాట్లాడే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయడం, అదేవిధంగా ఇంకా అమలు కాని సాధ్యం కాని పరిష్కారాలు ఏమైనా ఉంటే దీర్ఘకాలిక సమస్యలు మనం జనసేన తెలుగుదేశం అధికారంలోకి రాగానే తీరుస్తామని చెప్పేసి మనం హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా పవన్ బాబు చంద్రబాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి మేనిఫెస్టోని కూడా మనం ఇంటింటికి తీసుకెళ్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ మనం ముందుకెళ్తూ ఉన్నాం. కానుకొల్లు గ్రామ ప్రజలందరికీ సోదర సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకున్నాను. గత ఎన్నికల్లో 2019లో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన దగ్గర నుంచి కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మనం అనేక కార్యక్రమాలు ప్రజల తరఫున పోరాటం చేస్తూ రైతు దీక్ష అయితేనేమి, అదేవిధంగా గ్రామాల్లో మంచినీటి సమస్య కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, ఇలాగా అనేక సమస్యల మీద మనం పోరాటం చేస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా జనసేన జనపేరి పాదయాత్రగా మనం నియోజకవర్గంలో పలు గ్రామాలు తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ప్రజల యొక్క ఆ సమస్యల్ని ఎక్కడికక్కడే పరిష్కారం దిశగా కృషి చేస్తూ అధికారులతో తక్షణమే మాట్లాడే పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయడం, అదేవిధంగా ఇంకా అమలు కాని సాధ్యం కాని పరిష్కారాలు ఏమైనా ఉంటే దీర్ఘకాలిక సమస్యలు మనం జనసేన తెలుగుదేశం అధికారంలోకి రాగానే తీరుస్తామని చెప్పేసి మనం హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నాం. అదేవిధంగా పవన్ బాబు చంద్రబాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, జనసేన తెలుగుదేశం యొక్క ఉమ్మడి మేనిఫెస్టోని కూడా మనం ఇంటింటికి తీసుకెళ్తూ ప్రజలందరికీ తెలియజేస్తూ